కీర్తన గ్రంథము 45వ అధ్యాయంలో నుంచి మనము చదువుకోబోతూ ఉన్నాం. గడిచిన వారము 45వ అధ్యాయంలో నుంచి మనము 8 వచనాలని మనము చదువుకున్నాం. ఈ వారము మరి 9వ వచనం నుంచి మనం చదువుకోబోతూ ఉన్నాం. గమనించండి, పోయిన వారం మనం ఏం చూసామంటే, దయచేసి మీ బైబిల్ని కనుక మీరు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే, మీ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూస్తే, ముందు ఈ రాజు ఏమై ఉన్నాడో అనేది ఇక్కడ రాయబడి ఉంది. ఈ రాజు ఎవరు అంటే, నరుల కంటే అతడు సుందరుడై ఉన్నాడు. ఆయన ఏ రీతిగా సుందరుడో మనము 3వ వచనము 4వ వచనంలో కూడా మనము చూడవచ్చు. ఆయన బహు సుందరుడై ఉన్నాడు అనే మాటను మనం చదువుకున్నప్పుడు, మరి ఆయన బాహ్య సంబంధమైన సుందరుడు కాడు. ఎందుకంటే యెషయా 53వ అధ్యాయంలో ఆయన సుందరుడు అనే మాట పలికినప్పుడు ఏ అర్థాన్ని అది ఇస్తుందంటే, మరి ఆయన సత్యం విషయంలోను, వినయం విషయంలోను, తర్వాత నీతి విషయంలోను, తర్వాత దయా విషయంలోనూ ఆయన సుందరుడై ఉన్నాడని మనము బైబిల్ గ్రంథము మనకి తెలియజేస్తూ ఉంది. సో మొదటి విషయం ఏంటంటే, అది ఒక రాజు గురించిన కీర్తన ఇది. అడు తర్వాత ఆయన ఎట్లాంటి రాజ్యాన్ని ఆయన స్థాపించుకుంటూ ఉన్నారు అంటే, సత్యము, వినయము, నీతితో కలిగిన రాజ్యాన్ని ఆయన స్థాపించుకుంటూ ఉన్నాడని రెండవ విషయాన్ని మనం చూసాము. మూడవ భాగాన్ని మనం ఏం చూసామంటే, ఈ రాజు కేవలము మరి ఒట్టు రాజు మాత్రమే కాదు. ఈ రాజు ఎట్లాంటి రాజు అంటే, మరి రాజు దేవుడై ఉన్నాడు అని చెప్పి 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును అనే మాటను మనం చూసాము. ఈ రాజు ఎట్లాంటి రాజు అంటే, మరి ఆయన దేవుడై ఉన్నాడు. 3 విషయాలు చూసాము. మరి 4వ విషయం ఏం చూసాము అంటే, 8వ వచనంలో ఆ రాజు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఆ రాజు పరలోకం నుండి వచ్చారని ఆ రాజు గురించి మనము చదవవచ్చును. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. ఆ రాజు ఎలాంటి రాజు అయి ఉన్నాడు? ఆయన సుందరుడై ఉన్నాడు. ఏ విషయంలో అంటే, ఆత్మీయతలో ఆయన సుందరుడై ఉన్నాడు. రెండో విషయాన్ని మనం ఏం చూసాము అంటే, ఆయన రాజ్యం ఎటువంటిదంటే సత్యము, వినయము, దయ, నీతితో కూడిన రాజ్యము. రెండో విషయంగా మనం చూసాము ఆయన రాజ్యం ఎటువంటిది అన్నప్పుడు. మూడోది, ఆ రాజు ఎటువంటి రాజు అంటే, రాజు దేవుడై ఉన్నాడు అని చెప్పి ఆ రాజు గురించి మనం చూసాము. ఆ రాజు దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనం చూసాము. 4వది మనం ఏమి చూసాము అంటే, 4వ విషయం మనం ఏం చూసామంటే, ఆ రాజు మరి ఆయన గురించి మనం చూసినప్పుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, ఆయన పరలోకం నుంచి వచ్చిన రాజుగా ఆయన మనం చూసాము. ఎక్కడి నుంచి వచ్చారంటే రాజు అండి, పరలోకం నుంచి. 4 విషయాలు చూసాము. 5వది ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, 9వ వచనం నుండి ఆ రాజు నాడు ప్రేమను గూర్చిన గీతంలో, వివాహాన్ని గూర్చిన గీతంలో రాజుకి వెంటనే మరి రాణిగా, లేకపోతే ఆమెకి ఇవ్వబడిన పేరు ఏంటంటే కుమారి అనే పేరు ఇవ్వబడింది. మరి రాణి గురించి చెప్పబడే ఈ యొక్క భాగంలో మనము చూడబోతూ ఉన్నాము. 9వ వచనం నుంచి మనం దాన్ని చదువుకుందాము. ఈ 45వ అధ్యాయము ఒక దివ్యమైన సంగతితో ఈ కీర్తన ఉంచబడింది. ఒక గొప్ప సంగతితో ఈ కీర్తన ఉంచబడింది. ఏంటి అంటే, 4 విషయాలు చూసాము. ఆ రాజు ఎటువంటి వాడు, ఆయన రాజ్యం ఎటువంటిది, ఆ రాజే దేవుడై ఉన్నాడు. 4వది, మరి ఆ రాజు ఎక్కడి నుంచి వచ్చాడు. ఈ 4 విషయాలు మనం చూసిన తర్వాత 9వ వచనం నుంచి మనం ఏమి చూడబోతున్నాము అంటే, ఈ రాజా లేకపోతే రాణి అని పిలవచ్చు, లేకపోతే ఈ కుమారి ఎవరు అనేది విషయాన్ని మనం చూద్దాం. గమనించండి, ఇప్పటికే మనకు ఒక అవగాహన వచ్చింది. అదేంటంటే, యేసు ప్రభువారు మరి ఆయన భర్త అయి ఉన్నాడు. మరి సంఘము మరి ఆ యొక్క స్త్రీగా ఉంది. సంఘము స్త్రీగా ఉంది. స్త్రీగా ఉండడం అంటే, మరి సంఘము ఏ రీతిగా ఉందంటే, మరి పెండ్లి కుమార్తెగా ఉంది. సంఘం ఏ రీతిగా ఉందండి? పెండ్లి కుమార్తెగా ఆ సంఘం ఉంది. ఇక 9వ వచనంలో ఆ పెండ్లి కుమార్తె ఏ రీతిగా ఉందో, ఇప్పటిదాకా రాజును చూసాం. ఇప్పటి నుంచి మన పెండ్లి కుమార్తెను మనం చూడబోతూ ఉన్నాము. ఆ స్త్రీని మనము చూడబోతూ ఉన్నాము. ఈ యొక్క 9వ వచనం మొదలుకొని 9వ వచనంలో ఏ రీతిగా రాయబడి ఉందంటే,
నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. గమనించండి, నీ దయనొందిన స్త్రీలలో. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఇంకా మాట్లాడుతూ, దేవా నీ దయనొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. ఇక్కడ రెండు అర్థాలు ఇస్తూ ఉంది. మొదటి అర్థం ఏంటంటే, రెండు అర్థాల్లో మొదటి అర్థం ఏంటంటే, ప్రపంచంలో మరి రాజకుమార్తెలు ఉన్నారు. ఎవరు? రాణీలు ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశానికి రాణి, తర్వాత ఇంకా చాలా దేశాలకి రాణులు ఉన్నారు. ఈ రాణులందరూ దేవుని రాజ్యంలో పనివారుగా ఉన్నారని ఒకటి తెలియజేస్తోంది. ఈ రాణులందరూ దేవుని రాజ్యంలో ఏ రీతిగా ఉన్నారు? ఒక పనివారుగా ఉన్నారు ఈ రాణులందరూ. ఆ విషయాన్ని తెలియజేస్తోంది. నీ దైనందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. ఇది ఒక అర్థాన్ని ఇస్తే, ఇంకొక అర్థం ఏంటంటే, నీ దైనందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. రాజుకి ఎవరుంటారు? పోయిన వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను. రాజకుమార్తెలు ఉన్నారు. ఈ రాజకుమార్తెలు ఎవరు? ఈ లోకంలో రాజకుమార్తెలు ఎవరు అంటే, మరి సంఘంగా అది పిలువబడుతూ ఉంది. మరి సంఘాన్ని రాజకుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతూ ఉంది. ఈ సందర్భంలో మరి రాజకుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారు. ఎవరు రాజకుమార్తెలు అంటే? సంఘము ఈ రాజకుమార్తెలు. ఆ విషయాన్ని మనం గమనించాలి. సంఘం ఎవరండి? సంఘము ఆ రాజకుమార్తెలుగా ఉన్నారు. మరి రాజకుమార్తెలు ఎలా ఉంటారు ఈ భూమి మీద? గమనించండి, రాజుకి ఆ రాజకుమార్తెలు గొప్ప. రాజుకి ఆ రాజకుమార్తెలు చాలా గొప్ప. కానీ లోకము ఈ రాజకుమార్తెను ఎలా చూస్తుంది? అది అర్థం అవ్వాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 38వ వచనాన్ని మనము చదువుకుందాం. 36వ వచనం నుంచి మనం చదువుకుంటే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గుహల్లోనూ, సొరంగంలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకము అట్టి వారిని ఉంచుకోవడానికి, భూమి మీద అట్టి వారు ఉండడానికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని చెప్తుంది. లోకం ఏంటంటే అండి, యోగ్యమైనది కాదు అంటే ఎవరిని ఉంచడానికి? ఈ రాజకుమార్తెలను ఉంచడానికి భూమి మీద ఈ లోకము యోగ్యమైనది కాదు. యేసు ప్రభువారు సంఘాన్ని యోగ్యముగా ఇచ్చారు. ఎందుకు అంటే, మరి ఆయన సొంత రక్తముతో ఆయన కొనుక్కొని ఉన్నారు కనుక ఈ లోకమును యోగ్యముగా ఆయన ఉంచారు. ఈ సంఘమును యోగ్యముగా ఆయన ఎంచారు. కానీ లోకమైతే యోగ్యముగా ఎంచట్లేదు. దయచేసి గమనించండి. 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనంలో ఏం రాయబడి ఉందో? అంతఃపురములో నుండి, ఎక్కడి నుండి అంటండి? అంతఃపురము. రాజకుమార్తెకు అంతఃపురం ఎక్కడంటే దేవుని సన్నిధిలో, ఆయన రాజ్యములో అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. లోకంలో ఏమో విలువ లేనిదిగా, లేకపోతే లోకము మరి దాన్ని తక్కువగా చూస్తూ, మరి లోకము డిజర్వ్ చేయట్లేదు అని చెబుతూ ఉన్నాడు. కానీ అంతఃపురంలో వచ్చేసరికి రాజకుమార్తె కేవలం ఏముందంట? మహిమ గలది. రాజకుమార్తె ఏంటంటానండి? మహిమ గలది. ఎక్కడ మహిమ ఉంది రాజకుమార్తెకు? క్రీస్తులో ఆయన మహిమకరంగా చూస్తూ ఉన్నాడు. అంతఃపురములో అంటే దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో, అక్కడుండి రాజకుమార్తె కేవలం మహిమ. కానీ లోకంలో ఏంటి? ఇందాకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చదివాం? అట్టి వాటికి ఈ లోకము యోగ్యమైనది కాదంటే అండి. అట్టి వాటికి లోకము యోగ్యమైనది కాదు. లోకము సంఘాన్ని ఎలా చూస్తుంది? గొప్పగా చూస్తుందా? కానే కాదు. గొప్పగా చూడదు, యోగ్యమైనదిగా చూడదు, తక్కువగా చూస్తుంది సంఘాన్ని లోకము. కానీ యేసు ప్రభువు దీన్ని ఎలా చూస్తున్నారు? సంఘాన్ని, మనల్ని ఎలా చూస్తున్నారండి? మహిమతో ఘనతతో ఆయన చూస్తూ ఉన్నాడు. మహిమతో ఘనతతో ఆయన చూస్తూ ఉన్నాడు. 13వ వచనం చూడండి ఏముందో? అంతఃపురములో నుండి. సో మనకి మహిమ ఘనత ఎక్కడా? అంతఃపురంలో. అంతఃపురం అంటే ఎక్కడ? దేవుని రాజ్యంలో. ఆయనతో పాటు మనకి ఘనత. లోకంలో ఘనత లేదు.
అర్థమైందండి? చూడండి, ఒక 9వ వచనం మళ్ళా చదువుకుందాం. నీ దయనొందిన స్త్రీలలో రాజకుమార్తెలు ఉన్నారు. ఎవరున్నారంట? యేసు ప్రభు దయనొందిన స్త్రీలలో, స్త్రీల అంటే మరి కన్యకను సూచిస్తూ ఎవరున్నారంట? రాజకుమార్తె. ఎవరు? మనము రాజకుమార్తెలము. ఏ రీతిగా రాజకుమార్తెలు మనము? ఏమండి, ఏ రీతిగా మన రాజకుమార్తెలము అంటే, మరి లోకము సంఘాన్ని ఏం చేసింది? విసర్జించింది. లోకం సంఘాన్ని ఏం చేసింది? అందుకని ఏమని రాయబడింది అక్కడ? కనుక అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ లోకము మనల్ని యోగ్యులుగా చూడదంట. కానీ ఎవరు మనల్ని యోగ్యులుగా చూస్తున్నారు? అంతఃపురములో మనము యోగ్యత కలిగిన వారమై ఉన్నాము. అంతఃపురం అంటే పరలోక రాజ్యంలో యోగ్యత కలిగి ఉన్నాము. చూసారండి? అందుకని అంటున్నాడు, సంగమా నీ భాగ్యం ఎంత గొప్పదే అని చెబుతూ ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనము తెలుసుకోవాలి. చూడండి ఇంకేముందో. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని, సంఘము దేనితో అలంకరించుకుందంట? ఓఫీరు అంటే ఒక ప్రాంతం. ఓఫీర్ అంటే ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుండి వచ్చిన బంగారముతో అలంకరించుకొని. ఇక్కడ మరి పద్య భాగం కనుక ఆయన ఏమని రాస్తున్నాడంటే, సంఘం ఎంత భాగ్యం ఎంత గొప్పది అంటే అది బంగారముతో అలంకరించుకుందంట. దేంతో అలంకరించుకుంది? బంగారం, సంఘము. అయితే ఆ బంగారం ఏంటంట? ఆ సంఘం యొక్క నీతి క్రియలు, పరిశుద్ధత సంఘం యొక్క బంగారము. ఏమండి? సంఘం యొక్క బంగారం ఏంటంట? దాని యొక్క నీతి క్రియలే మన యొక్క నీతి క్రియలే మన యొక్క బంగారము, మన యొక్క అలంకరణలు అని జ్ఞాపకం చేస్తూ ఏమన్నారు చూడండి. యేసు ప్రభు యొక్క కుడి పార్శ్వమున నిలుచుచున్నది. తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు వారు ఉంటే, తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభు వారు ఉంటే, యేసు ప్రభు వారి కుడిపార్శ్వమున సంఘం ఉంది. ఓకేనండి? యేసు ప్రభు వారి కుడిపార్శ్వమున సంఘం ఉన్నది. 10వ వచనంలో ఏముందో చూడండి. కుమారి ఎవరిని పిలుస్తున్నాడు? సంఘంని పిలుస్తున్నాడు. 45వ అధ్యాయము దావీదు కీర్తనలో 10వ వచనంలో ఏముందంటే కుమారి. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, పోయిన వారము మన రాజు గురించి చూసాము. పోయిన వారము ఇప్పుడు ఎవరి గురించి మనం చూస్తున్నాము అంటే ఆ యొక్క సంఘం గురించి. మన రాజు ఎవరు? మన దేవుడే మన రాజు అయి ఉన్నాడు. దేవుడే మన భర్త అయి ఉన్నాడు. సంఘమే దేవుని యొక్క కుమారి అయి ఉన్నది. కుమారి ఆలకించుము. ఏం ఆలకించాలి? ఆలోచించి చెవియొగ్గుము. ఏమని? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. అంటే నీ యొక్క లోకమును విడిచిపెట్టేసేయ్ అని చెబుతూ ఉన్నాడు. నీ తండ్రి ఇంటిని మరువము అని చెబుతూ, ఈ రాజు నీ ప్రభువు ఏంటంటే, ఈ రాజు ఎవరంట? ఈ రాజు ఎవరు? ఈ రాజు నీ ప్రభు. ఈ రాజు కేవలం నీ భర్త మాత్రమే కాదు. ఈ రాజు కేవలము నీ రాజు మాత్రమే కాదు. ఈ రాజు నీ యొక్క ప్రభువు కూడా, నీ ఏలినవాడు. హెబ్రీ భాషలో రాయబడిన పదం ఏంటంటే నీ అదోనాయ్. అదోనాయ్ అనగా నీ ప్రభు, నీ రాజు, నీ యజమాని. నీ యజమానికి నువ్వేం చేయాలి? అతనికి నమస్కరించుము. ఏమండి? ఆయనకి ఏం చేయాలి? నువ్వు నమస్కరించుము. మీకు ఒక వచనాన్ని నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఇక్కడ యోహాను గారికి మరి దేవదూత మరి దర్శనము, పరలోక దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఏమైంది అక్కడ? 10వ వచనంలో, అందుకు నేను అంటే ఎవరు? రాస్తున్న యోహాను గారు, యేసు ప్రభు శిష్యుడైన యోహాను గారు ఏమంటున్నారు చూడండి. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై, ఎవరికి? దేవదూతకి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు వద్దు సుమి. ఏమన్నాడు అతను? వద్దు సుమి అని నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను అని దేవదూత చెప్తున్నాడు. దేవదూత ఏమని చెప్తున్నాడండి? నేను ఎవరంట? నేను సహదాసుడు అని చెప్తున్నాడు. సహదాసుడు అని చెబుతూ దేవునికే నమస్కారము చేయము. ఎవరికి నమస్కారం చేయము? దేవునికే నమస్కారం చేయమని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారండి? దేవదూత యోహానుతో ఏం చెప్తున్నాడు అంటే దేవునికే నమస్కారం చేయమని చెబుతూ, ఇక్కడ 11వ వచనంలో ఏమంటున్నారు? ఈ రాజు నీ ప్రభువు. ఈ రాజు ఎవరు? 2వ వచనంలో రాజు ఎవరు? నీతితో వస్తున్నాడు,
ఆయన సత్యముతో దయతో ఆయన వస్తున్న ఈ రాజు, ఆయన ఎవరంటే ఈ రాజు నీ ప్రభువై ఉన్నాడు గనుక నువ్వు అతనికి ఏం చేయాలి? నమస్కరించుము. ఎవరు అంటే మరి 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. 7వ వచనంలో ఏముందంటే 2వ లైన్లో, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రి కంటే అంటే మిగతా రాజుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను చేశాడు. ఎలాగంటే అండి, మిగతా రాజుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను చేశాడు అంటే దాని అర్థం ఏంటంటే, మరి ఇక్కడ తండ్రి కుమారుడైన దేవుడి గురించి మాట్లాడుతూ, తండ్రి ఎవరి గురించి మాట్లాడుతూ? కుమారుడైన యేసు ప్రభు వారు కుమారుడైన దేవుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ రాజు ఎవరు అంటే కుమారుడైన దేవుడు ఈ రాజు. ఈ రాజు ఎవరండి? ఈ కుమారుడైన దేవుడు ఈ రాజు అయి ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ రాజు నీ ప్రభు. అతను నువ్వేం చేయాలి? అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభు, ఆ దేవుడు నీ సౌందర్యమును కోరినవాడు. ఏం కోరాడంట? ఆయన సంఘం నుంచి ఏం కోరాడు? ఆయన సంఘం నుంచి సౌందర్యమును కోరాడంట. ఏ సౌందర్యం అది? ఒకసారి చూడండి. మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో ఏముందో, ఆ సౌందర్యం, ఏ సౌందర్యం కోరాడు ఆయన? ఎలాగైతే మరి 2వ వచనంలో ఆయన క్యారెక్టర్ని బట్టి సౌందర్యుడు అయ్యాడో, అదే రీతిగా ఆయన ఏ విషయంలో సౌందర్యుడు అనేది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ 8వ వచనంలో ఉంది ఏమని? మరియు ఆమె ధరించుకున్నటకు, ఆమె అంటే సంఘము, ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. కాస్ట్లీ ఏంటంట ఇంతకీ ఆ నారబట్టలు? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ నారబట్టలు ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ బంగారం ఏంటి? నీతి క్రియలు. ఆ బంగారం ఏంటి? ఆమె యొక్క క్యారెక్టరు, పరిశుద్ధమైన లక్షణాలు. అది దాని గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. 11వ వచనం ఏమంటున్నాడు? నీ సౌందర్యంను కోరినవాడు. గొప్ప విషయం ఏంటంటే ఆ సౌందర్యమును కూడా ఈయనను బట్టి వచ్చిన సౌందర్యమే. ఎవరిని బట్టి వచ్చిన సౌందర్యము? ప్రభుని బట్టి, అనగా రాజును బట్టి, ఆ యొక్క రాజును బట్టి వచ్చిన సౌందర్యమే. ఇప్పుడు రాణి గురించి మనం చూసాము, అనగా సంఘం గురించి మనం చూసాము. సంఘమా, నీ భాగ్యం ఎంత గొప్పది. సంఘం గురించి మనం చూస్తే ఇక్కడ మనం ఏం చూడబోతున్నామంటే, మరి ఆ సంఘాన్ని ఈయన కొనుక్కోవడం వలన, ఆ సంఘాన్ని ఆయన తన రక్తముతో కొన్నందున ఆ సంఘానికి ఈయన ఇచ్చిన మహిమ ఎట్లాంటిదంటే, ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏదైతే ఆధిక్యత ఉందో, ఏదైతే మహిమ ఉందో, అదే ఆధిక్యత, అదే మహిమ ఆయన సంఘానికి కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పటి నుంచి ముందేమో రాజు గురించి చూసాము, ఇప్పుడేమో సంఘము కుమారి గురించి చూసాము. ఆ కుమారి ఎటువంటిదంట? ఆ కుమారి ఎటువంటిదంటే ఆయన సౌందర్యంతో కూడింది. ఏ సౌందర్యము? ఆమె యొక్క పరిశుద్ధ నీతి క్రియలే ఆమె యొక్క సౌందర్యం అని చెబుతూ చూడండి ఏమంటున్నాడు. తర్వాత 14వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, 45వ అధ్యాయం 14వ వచనంలో, నేను చదువుతాను చూడండి. విచిత్రమైన పనిగల వస్త్రములు. ఏ వస్త్రాలంట? విచిత్రమైన పనిగల వస్త్రాలంటే ఏంటి? విచిత్రమైన పనిగల వస్త్రాలంటే ఈ సంఘానికి ఆ యొక్క ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. విచిత్రమైన పనిగల వస్త్రములు. దయచేసి గమనించండి. మరి ఆ సంఘము మొట్టమొదటిగా చర్చ్ని ఎక్కడ చూస్తాము అంటే, ఎప్పుడైతే కొర్నేలి ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క రోమీయుడు ఎవరైతే రక్షణ పొందారో ఆ కొర్నేలి రక్షణ పొందిన తర్వాతనే అర్థమైంది. ఏమని అర్థమైంది అంటే, కొర్నేలి రక్షణ పొందిన తర్వాత రక్షణ యూదులు మాత్రమే కాదు, రక్షణ యావత్తు ప్రపంచానికి అని చెప్పి మొట్టమొదటిసారిగా యేసుప్రభు శిష్యులకి అక్కడ అర్థమైంది. అప్పుడు అర్థమైంది ఏమని? ఈ యొక్క సంఘంలో ఉండేది కేవలం యూదులు మాత్రమే కాదు, ఈ సంఘంలో ఉండేది అన్యులు సైతం కూడా ఉంటారని అక్కడ అర్థమైందని మనము అపోస్తలుల కార్యములో మనం చదువుతాం. కానీ వాస్తవానికి సంఘము ఎక్కడ మనం చూస్తామంటే, ఇదిగో కీర్తన గ్రంథంలోనే సంఘం గురించి మనం చూసేస్తాం. అంటే ఏంటి? సంఘము ఆది నుంచి ప్రణాళికలోనే ఉంది. ఆది నుంచి ప్రణాళికలోనే ఉంది. ఎందుకంటే దేవుడు అబ్రహాంకి చెప్పిన మాట ఏంటంటే, నీ ద్వారా సమస్త వంశములు, కేవలం యూదులు మాత్రమే కాదు, నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడునని చెప్పి అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానము మరి కొరహు కుమారులు
కుమారులు ముందుగానే కరవ కుమారులు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని అంటున్నాడు ఇక్కడ ఏమన్నాడు, ఆమె వస్త్రములు ఎలాంటి అంట, విచిత్రమైన పనిగల వస్త్రాలంట. ఏ వస్త్రాలు అయ్యి? విచిత్రమైన పనిగల వస్త్రాలు. ఎందుకు విచిత్రమైన పనిగల వస్త్రాలు అన్నాడు? ఎందుకు విచిత్రమైన పనిగల వస్త్రాలు అన్నాడంటే, సంఘములో దేవుడు అనేకమైన మందికి అనేకమైన బాధ్యతలు ఇచ్చాడు. అనేకమైన బాధ్యతలు ఇచ్చాడు. కొంతమంది వాక్యము చెప్పడానికి, కొంతమంది పరిచర్య చేయడానికి, ఇంకొంతమంది ఎంకరేజ్ చేయడానికి, ఇంకొంతమంది వేరే బాధ్యతలు చెప్పాడు, విధవరాలు చూసుకోవడానికి. అలాగ సంఘంలో యేసుప్రభు వారు ఏం చేశారంటే చాలా మందికి చాలా బాధ్యతలు ఇచ్చినట్టుగా కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీలో 12-13 అధ్యాయంలో మనం చదువుతాం. సంఘంలో చాలా మందికి ఏం చేశారంట, బాధ్యతలు అప్పచెప్పారంట. తలాంతులు ఇచ్చి ప్రభువారు ఏం చేశారు, తలాంతులు ఇచ్చి బాధ్యతలు ప్రభువారు అప్పచెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ఎవరంటే సంఘాన్ని కట్టేవారులందరూ కూడాను. వీళ్ళందరూ ఎవరు? సంఘం ఒక శరీరంగా ఎలాగైతే పౌలు గారు చెప్పారో వీళ్ళందరూ సంఘాన్ని కట్టేవారు. వీళ్ళందరూ కలిస్తేనే ఒక అందమైన డ్రెస్సు తయారయ్యి ఆ డ్రెస్సుతో సంఘము, ఆ డ్రెస్సు వేయబడి ఆ యొక్క సంఘంని యేసు ప్రభు యొద్దకు తీసుకొచ్చారు. అర్థమైందండి? విచిత్రము గల పని ఏమన్నది ఇక్కడ, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకుని రాబడుచున్నది. ఎవరు రాబడుచున్నారంట? ఎవరు రాబడుచున్నారు? సంఘము. దేనితో కూడి? అపోస్తుల యొక్క పని, పరిచారకుల యొక్క పరిచర్య, సేవకుల యొక్క పని, బోధకుల యొక్క పని, సంఘ పెద్దల యొక్క పని. ఈ పనులన్నిటిని క్రోడీకరించుకొని ఆమె దుస్తులు చేసుకుందండి. ఎలాంటి దుస్తులు? విచిత్రమైన పని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వబడింది కదా, ఆ బాధ్యతలతో కూడిన డ్రెస్సు వేసుకుని సంఘం వస్తుందంట. చూసారండి ఎలా రాశారు కొరహు కుమారులు ఏ రీతిగా రాశారో చూసారా? అందుకని అన్నారు, విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. రాజు యొద్దకు ఆమెను తీసుకొని రాబడుచున్నది. తర్వాత ఏమో చూడండి, తర్వాత ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఎవరు తీసుకొస్తున్నారంట? ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఎవరంటే ఆమెను వెంబడించిన చెలికెత్తలు ఎవరు అంటే ఇక్కడ అలంకరణ రూపంలో రాస్తూ ఉన్నారు. ఈ చెలికెత్తలు కూడా సంఘంలో ఉన్నవారే. వీరు ఒకటే. ఇక్కడ అలంకరణ రూపంలో పద్య రూపంలో రాస్తున్నాడు కనుక తీసుకొచ్చేవారు కూడా వీరివారే. తీసుకొచ్చే వారి మీద కూడా ఆయన అదే యొక్క మాట మాట్లాడుతూ అంటున్నాడు, వారు కూడా సంఘంలో ఉన్నవారే. 15వ వచనం చూడండి, ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. ఎవరు తీసుకొచ్చేవారు? ఏమండి? వచ్చుచున్నారు. రాజనగరులో వారు ప్రవేశించుచున్నారు. గమనించండి, ఇక్కడ 16వ వచనం ప్రాముఖ్యమైన విషయం ఏం చూస్తామంటే, నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. రాజు గురించి మాట్లాడుతూ ఏమన్నారు? నీ పితరులకు ప్రతిగా నీకు ఎవరు ఉంటారంట? రాజకుమారులు ఉందంటే. ఈ పితరులు అంటే ఎవరు? ఈ పితరులు అంటే సంఘములో ఉన్న పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు ఎవరైతే మొదట్లో ఉండి ఆది సంఘముగా ఉన్నారో వారు పితరులు. ఆ పితరులు ఏం చేశారంట? ఆ పితరులు కుమారులు ఉన్నారంట. ఏ కుమారులు? గడిచిన 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో దేవుడు ఎవరినైతే సంఘాన్ని, సత్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని వీళ్ళ ద్వారా కాపాడుకుంటూ తీసుకువెళ్ళాడో, మార్టిన్ లూథర్ వంటి వారు ఇంకా అనేక మంది ఈ పితరులకు ప్రతిగా ఎవరున్నారంట? కుమారులు ఉన్నారంట. ఈ పితరులు ఎవరు? ఆయన ఆది సంఘం ఎవరైతే పరిచర్య చేయించుకున్నారో పేతురు, పౌలు గారు, వీళ్ళందరూ ఎవరంట? పితరులు. ఈ పితరులకు ఎవరున్నారంట? పితరులకి తర్వాత కుమారులు. ఈ కుమారులు ఎవరు? యేసు ప్రభు వారు తన సత్యాన్ని, సంఘాన్ని ఏ రీతిగా గడిచిన 2000 సంవత్సరాల్లో కాపాడుకుంటూ తీసుకొచ్చారో వారు ఎవరు? కుమారులు అవుతారు. వారు ఎవరు అవుతారు? కుమారులు అవుతారు. ఆది సంఘం వారు అవుతారు, తర్వాత సంఘం కూడా అవుతుంది. అర్థమైందండి? ఇది అలంకరణ భాషలో మాట్లాడుతున్నాడు కనుక అనేక విషయాలు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు.
తెలియజేస్తూ ఉన్నాడు. నీ పెద్దలకు ప్రతిగా ఎవరున్నారంట? నీకు కుమారులు ఉందరు. తర్వాత ఏముంది చూడండి, భూమి ఎందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. ఎలా అంటే ఏ భూమి ఎంతట గమనించారా? మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు ఆయన ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు ప్రభువారు ఏం చెప్పారు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు భూలోకమును ఏం చేసుకుంటారంట? వారు స్వతంత్రించుకొందురు. భూమి ఎంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. ఏం చేస్తావు? ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం ఏం చూస్తాము అంటే, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. చూసారండి, ఇక్కడ ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, యేసు ప్రభువారు మరి ఆయన అధికారులుగా నియమించాడంట. ప్రభు చెప్పాడు. ఏమని ప్రభు చెప్పడం జరిగింది అంటే, మనము ఆయనతో కూడా సహా పరిపాలకులుగా పరలోక రాజ్యంలో ఉండబోతున్నామనే విషయాన్ని మరి బైబిల్ గ్రంథము మనకి స్పష్టంగా తెలియజేస్తున్నది. తర్వాత ఏముంది? 17 వచ్చి చూడండి, తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుదును. ఎందుకు తరములని జ్ఞాపకం పెట్టుకుంటాయంటే, సువార్త తరతరాలుగా మరి పాస్ అవుతూనే ఉంది. సువార్త ఏమవుతుంది? తరతరాలుగా ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషను, ఒక తరము వెంబడి ఇంకో తరము పాస్ అవుతానే ఉంది. కావున జనములు సర్వకాలము నీకు ఏం చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అనే మాటను ఇక్కడ మనము చూడగలిగాం. చూసారండి, మొదట మనం ఏం చూసామంటే, మొదటి 8 వచనాల్లో ఆ రాజు ఎవరో అని చూసాము. రెండవదిగా ఎవరిని చూసాము అంటే, ఆ రాజుకుని రాణి ఆ యొక్క కుమారి, ఆమెకి ఇవ్వబడిన ఆధిక్యతను మనం చూసాము. ఆమె ఈ లోకములో విసర్జించబడిన స్త్రీగా ఉన్నది, పెద్ద లెక్కలేని స్త్రీగా ఆమె ఉన్నది. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తర్వాత ఆమె బంగారపు వస్త్రములు ఏంటవి? ఆమె యొక్క పరిశుద్ధ నీతి క్రియలే వస్త్రములుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఏమండి? తర్వాత మరి ఆమెకి ఎవరు ఉంటారంట? ఇంకా కుమారులు ఉంటారంట. ఎవరు ఉంటారండి? నీ పెద్దలకు ప్రతిగా నీకు కుమారులుందరు. ఎవరో కుమారులు అంటే మరి సంఘములో ఉన్న బిడ్డలు, అలానే సత్యం కొరకు పోరాడే బిడ్డలు, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే వారు కుమారులుగా ఉంటారంట. ఎలా ఉంటారండి? వారు కుమారులుగా వారు ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదే రీతి గమనించండి, ఈ యొక్క 45వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే, ఇది ఒక వివాహం గురించింది. ఇది దేని గురించిందండి? ఇది వివాహం గురించింది. ఒక రాయల్ వెడ్డింగ్ విషయమై ఇక్కడ రాయబడిన కీర్తన. ఈ రాయల్ వెడ్డింగ్ ఎవరిది? క్రీస్తుదిని, సంఘముది. ఈ యొక్క రాయల్ వెడ్డింగ్ ఇప్పుడు మనము చూసి ఉన్నాము. అయితే ఈ రాయల్ వెడ్డింగ్లో గొప్ప రాజు మనకున్నాడు. అలానే ఈ రాయల్ వెడ్డింగ్లో ఆ గొప్ప రాజు మనల్ని ఆయన కుమారిగా ఆయన స్వీకరించాడు. ఆయన కుమారిగా ఆయన మనల్ని స్వీకరించాడు. ఇందుని బట్టి మనం సంతోషించాలి, ఇందుని బట్టి మనం ఆనందించాలి. ఎందుకంటే జనములు సర్వకాలము ఎల్లప్పుడూ తరతరములు నీకు ఏం చెల్లిస్తారని రాయబడి ఉంది? కృతజ్ఞతలు చెల్లిస్తారు అని రాయబడి ఉంది. సో సంఘము నీ భాగ్యం ఎంత గొప్పదే అని ప్రకటిస్తున్నారు. సంఘమా, నీ భాగ్యము ఎంత గొప్పదే. ఏమండి, లోకపు కళ్ళుంటే ఆ భాగ్యం యొక్క గొప్పతనం మనకు తెలియదు. వాక్యపు కళ్ళు మనం కలిగి ఉన్నప్పుడు ఆ భాగ్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. లోకపు కళ్ళు ఉన్నాయనుకోండి, లోకాన్ని చూసి అసూయ పడతాం, లోకంలో ఉన్న జీవపు డంబాన్ని చూసి ఆశపడతాము, లోకంలో ఉన్న ఈ యొక్క ధనధాన్యాలు చూసి ఆశపడతాము. అయితే విషయం ఏంటంటే, సంఘము మరి లోకంలో ఉండడానికి ఆ లోకానికి అంత ఆధిక్యత లేదు అని చెప్తూ ఉన్నది. సో అంచేత ఈ విషయాన్ని బట్టి మనం సంతోషించి నిజంగా ప్రభుని గణపరచాలి. ఎందుకంటే ఆయన కుమారిగా మనల్ని చేసుకున్నాడు కనుక సంఘముని బట్టి మనం ఎంతగానో మనల్ని బట్టి ప్రభుని బట్టి ఎంతగానో మనము సంతోషించవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, మరి మనకి చక్కటి వస్త్రములు, ఆ యొక్క పరిశుద్ధ కార్యాలే మనకి వస్త్రములుగా ఉన్నాయని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నది. ఇందుని బట్టి మన ప్రభుని ఏం చేయాలండి? ఆయన స్తోత్రించి గణపరచాలి. ఆయన మనము ఎంతగానో మరి గణపరచవలసిన వారమై ఉన్నాము.